హలో ఎవ్రీవన్, let us ప్రిపేర్ పులిహోర ఆర్ లెమన్ రైస్. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్. మెయిన్గా దీనికి కావాల్సినవి మినపప్పు, శనగపప్పు అండ్ ఆవాలు, జీలకర్ర అండ్ అంతేకాకుండా కొంచెం ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండ్ ఒక మీడియం సైజ్ నిమ్మకాయ, కొన్ని పల్లీలు ఆర్ వేరుశనగలు తీసుకోవాలి. అండ్ ఇంగువ కూడా కొంచెం వేస్తాం అన్నమాట. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ ఫైనల్గా కొంచెం సాల్ట్ కూడా తీసుకోవాలి. నా ప్రొసీజర్ కోసం ఒక మీడియం బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ అరౌండ్ 1 స్పూన్ పీనట్ ఆయిల్ కూడా వేస్తున్నా, వేరుశనగల నూనె కూడా. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో మనం అన్ని పోపులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు అండ్ 1 స్పూను జీలకర్ర అండ్ 1 స్పూను ఆవాలు వేసుకుంటున్నా. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కట్ చేసుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు పీనట్స్ వేసి కొంచెంసేపు ఫ్రై చేయాలి. ఫ్రై చేసాక కొంచెం హింగ్ యాడ్ చేస్తున్నా ఆర్ ఇంగువ యాడ్ చేస్తున్నా, ఒక పించ్ ఆర్ 2 పించెస్. కానీ ఒక స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ ఏమొచ్చి హల్దీ ఆర్ పసుపు యాడ్ చేసుకుంటాం, కుకింగ్ పసుపు. సో ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం అది వేడి తగ్గాక ఇందులో నేను లెఫ్ట్ ఓవర్ రైస్ యాడ్ చేస్తున్నా, మిగిలిపోయిన రైస్. ఇప్పుడు రైస్ని బాగా కలుపుకోవాలి ఇలా వచ్చేటట్టు. ఈ స్టేజ్లో మనం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి దీనికి కావాల్సినంత. నేను ఇక్కడ హాఫ్ నిమ్మకాయ వేస్తున్నా. సో వేసుకొని మొత్తం ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఫైనలీ సింపుల్ అండ్ టేస్టీ పులిహోర మనకి రెడీ అయిపోయింది. దీన్ని బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను సేమియా ఉప్మా అండ్ పులిహోర సర్వ్ చేశాను. థ్యాంక్ యూ.